హాయ్, వెల్కమ్ టు మై లిటిల్ వరల్డ్, మై లిటిల్ హ్యాపీనెస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మీరు థంబ్నెయిల్ చూసేస్తారు కదా, డిమార్ట్ హాల్ అన్నమాట. ఎంత ఎక్కువ డిమార్ట్ హాల్ చేశానో ఒకసారి చూడండి, మీకు కూడా విసుకొచ్చేది అది చూసేటప్పుడు. ఇక్కడ ఉన్నాయి కదా, ఇవైతే 99 రూపీస్. చాలా బాగున్నాయి, ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ ప్లేట్ మాట, మేమైతే 2 ప్లేట్స్ కొన్నాం. ఒక ప్లేట్ అక్కడే డిమార్ట్లోనే విరిగిపోయింది. తర్వాత నెక్స్ట్ ఇవి జ్యూస్ జార్స్ మాట. ఇవి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వీటిని కొనాలని. ప్రతిసారి వెళ్తున్నాను కానీ వెళ్ళేటప్పుడు ఎక్కువైపోయి ఐటమ్స్ ఎక్కువైపోయి కొందామా ఇంటికి వెళ్ళేటప్పుడు పగిలిపోతాయేమో అని డౌట్ తోటి కొనలేదు మాట. ఈసారి మాత్రం దాన్ని ధైర్యం చేసి కొనేసాం. ఇవి నెక్స్ట్ అయితే హ్యాండ్ బ్యాగ్ చూడండి. ఇదైతే మా పాప దీన్ని చూసిన వెంటనే పికప్ చేసేసుకుంది మాట. మొత్తం తీసేసుకుని తెచ్చేసుకుంది అంతే. ఇదైతే 99 రూపీస్. చాలా బాగుంది. ఒకసారి చూపిస్తాను చూడండి ఒకసారి. చాలా బాగుంది, పిల్లలకైతే చాలా బాగుంటుంది. ఇది స్లింగ్ బ్యాగ్ లాంటిది మాట. 99 రూపీస్. లోపల కూడా ఇలా 2 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. స్మాల్ది ఒకటి మధ్యలో మిడిల్లో ఒకటి ఉంది చూడండి. ఇలా స్లింగ్ బ్యాగ్ మాట. చిన్నపిల్లలకైతే చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే ఇది కెలాగ్స్ కార్న్ ఫ్లేక్స్ మాట. ఏదో తిందామని తీసుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఇవి పిల్లలకి బబుల్స్ వస్తాయి కదా ఊతే అవి. తర్వాత నెక్స్ట్ ఇవి బాత్ టవల్స్. ఇవి కాటన్, సమ్మర్ కదా కాటన్వి కావాలని ఉన్నాయి ఆల్రెడీ, అయినా కావాలని తీసుకున్నాం. 4 బాత్ టవల్స్. ఇందులో 3 అయితే 99 రూపీస్, ఒకటైతే 150 రూపీస్. ఇవి ఉన్నాయి కదా స్మూత్గా ఉన్నాయి. ఇవైతే మేము కారు కోసం తీసుకున్నాం. ఇవి 2 కూడా పర్పుల్ కలరు, బ్లూ కలర్ కూడా. తర్వాత ఇవి డోర్ మ్యాట్స్ మాట. ఈ డోర్ మ్యాట్స్లో ఇందులో మేము 6 ఏమో 49 రూపీస్కి వచ్చింది. 6 ఇగో కిందవి 6ను. నెక్స్ట్ పైన వేస్తున్నాం కదా బ్లాక్ అండ్ వైట్ ఉన్నవి కదా, అదైతే 99 రూపీస్. చాలా బాగున్నాయి, రీజనబుల్ కాస్ట్కి పర్వాలేదు, ఆ కాస్ట్కి బాగానే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ అయితే ఇవి పెట్ జార్స్ మాట. ఇవి 4 కలిపి 76 రూపాయలు. ఎప్పుడు తీసుకుంటాం కదా. నెక్స్ట్ ఇదైతే కాస్ట్ అయితే గుర్తులేదు. నెక్స్ట్ ఇది ఫలూదా తెలుసు కదా. నెక్స్ట్ ఇవైతే మిల్లెట్స్ మాట. మేమైతే 3 టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ తీసుకున్నాం. ఒకటి 1/2 కిలో ఉంటుంది, అలాంటివి ఒక్కో ఐటము 1.5 కిలో తీసుకున్నమాట. 1/2 కిలో అలా ఒకటి 3 వేసి తీసుకున్నాం. నెక్స్ట్ ఇవి తెలుసు కదా ఏంటివి, ఇవి నాప్కిన్స్, టిష్యూ పేపర్స్. నెక్స్ట్ ఇది డాబర్ హనీ. ఈ డాబర్ హనీకి ఈ గ్రీన్ టీ, ఇదేదో లిప్టన్ మాత్రం కాదు, వేరే గ్రీన్ టీ ఫ్రీ వచ్చింది. నెక్స్ట్ ఇది బ్రెడ్ జామ తీసుకున్నమాట. ఇదైతే బ్రౌన్ బ్రెడ్, కొంచెం హెల్తీగా ఉంటుందని బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాము. తర్వాత ఈ జాము తీసుకున్నామన్నమాట. నెక్స్ట్ అయితే ఇవి రన్నింగ్ షూస్ మాట. ఇవైతేనేమో మామూలుగా బ్లాక్ అండ్ ఇక్కడైతే గ్రే కలర్ ఉన్నదేమో వాకింగ్ షూకి, అదేమో మామూలుగా వేసుకోవటానికి. తర్వాత మా బాబుకి ఇవి. తర్వాత ఇక్కడ ఇవన్నీ కూడా ప్రొవిజన్స్ మాట. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ప్రొవిజన్స్ చాలా తీసుకున్నాము. చూసారా పక్కన సౌండ్స్, మా పాప అయితే తెగ సౌండ్ చేసేస్తుంది, అవన్నీ ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఈ పప్పు, ఇవైతే ఈ ఆయిల్ రైస్ బ్రాన్ ఆయిల్ అయితే మేము చాలా తీసుకుంటాం. 5 లీటర్స్ అవి లేవు, అందుకని లీటర్ తీసుకుంటాను నేను విడివిడిగా వాడడానికి, ఎప్పటికప్పుడు వాడడానికి. నెక్స్ట్ ఇవైతే హార్పిక్. తర్వాత ఇది అవి తీసుకుంటాం, లైజాల్ తీసుకుంటాం. ఈసారి ఇదేదో కొంచెం బాగుందని తీసుకున్నాను. నెక్స్ట్ ఇది వాషింగ్ మిషన్ లిక్విడ్ మాట. తర్వాత కోకోనట్ ఆయిల్, ఇవన్నీ తీసుకుంటారు. అయినా సరే నేను ఒకసారి వీడియో చేద్దామని ఎన్ని తీసుకున్నానని చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇవి ఫినాయిల్ మాట. తర్వాత ఇవి మీకు ఉస్మానియా బిస్కెట్స్ తెలుసు కదా, సేమ్ ఆ టేస్ట్లోనే ఉంటుంది, కాకపోతే ఇవి లోకల్ మేడ్ మాట. మనకి 2 కలిపి 50 రూపీస్కి వస్తాయి. ఇవి మేమైతే 6 తీసుకున్నాము, పిల్లలు ఉన్నారు కదా. నెక్స్ట్ ఇదైతే
సాంబార్ పౌడరు, తర్వాత టర్మరిక్ పౌడర్, తర్వాత ఇదైతే చికెన్ మసాలా, తర్వాత ఇది మేబీ మైదా ఉండొచ్చు, నేను సరిగ్గా చూడలేదు. చాలా తీసుకున్నాం. ఇదైతే మినపప్పు ఫ్రెండ్స్, ఇవైతే 6 kgs మినపప్పు అన్నమాట. ఇవి ఒక 2-3 months వరకు మాకు వచ్చేస్తుంది మినపప్పు. తర్వాత ఇది వెల్లుల్లి, డిమార్ట్లో లేదు కాబట్టి పక్కన తీసుకున్నాం అన్నమాట. వెల్లుల్లి ఏమో 1/2 kg తీసుకున్నాం. ఇది 1 month వస్తుంది. వెల్లుల్లి ఎక్కువ తీసుకుంటే పాడైపోతున్నాయి కాబట్టి తక్కువే తీసుకున్నాం. నెక్స్ట్ అయితే ఇంకా ఇవి కాకుండా ఇంకా 2 పెద్ద సంచులు ఉన్నాయన్నమాట మాకు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇవి ఇది ఒక చిన్న సంచిలో ఉన్నాయి చూడండి. తర్వాత ఇవి జీలకర్ర, తర్వాత యార్డ్లే, తర్వాత లైఫ్బాయ్ హ్యాండ్ వాష్. ఈ హ్యాండ్ వాష్లో అయితే 2 తీసుకున్నాం. తర్వాత 3 రోజెస్ 1/2 kg. చెప్పాను కదా, ఈ ఫ్రీడమ్ రిఫైండ్ ఆయిల్ అయితే చాలా తీసుకున్నాం. తర్వాత ఇవన్నీ బిస్కెట్లు అన్నమాట, పిల్లలకి సంబంధించిన బిస్కెట్లు. ఇదైతే పాస్తా అన్నమాట, ఒకసారి ట్రై చేస్తామని తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ అయితే ఇవైతే సర్పు, ఇంకోటి ఉన్నదని చెప్పాను కదా హ్యాండ్ వాష్, అది. ఇవన్నీ ఆయిల్ ప్యాకెట్స్. నెక్స్ట్ ఇది ట్యాంగ్, ఇది ఫస్ట్ డిసైడ్ అయ్యి తీసుకున్నాను అనమాట ట్యాంగ్. తర్వాత పన్నీర్ బటర్ మసాలా చేద్దామని, ఈ రెసిపీ మన ఛానల్ వస్తుంది. తర్వాత ఇది వార్మిసెల్లి సేమియా అన్నమాట. తర్వాత ఇది ప్రిల్లు, తర్వాత ఇది యాలకులు అన్నమాట. తర్వాత ఇది స్క్రబ్, ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని మాత్రం చూపిస్తున్నాను. ఇది షుగర్ అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఉన్నవి చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ తీసేస్తున్నాను. తర్వాత ఇంకోటి చూడండి, ఇప్పుడు అవేమో సంతూర్ ప్యాకెట్, తర్వాత సంతూర్ సోప్స్ ప్యాకెట్, తర్వాత మీరు ఇదేమో డాబర్ రెడ్, తర్వాత మైసూర్ శాండిల్ సోప్స్, అక్కడ విమ్మోట్ ఉంది. నెక్స్ట్ ఇంకా తీస్తున్నాను, ఇదిగోండి క్లోజప్. మా పిల్లలేమో డాబర్ రెడ్ వాడమంటారు, కారంగా ఉంటుందని. నెక్స్ట్ వాళ్ళు క్లోజప్ వాడతారు. ఇవేమో వెనపగుళ్ళు, తర్వాత ఇది మా నూక చిన్నదన్నమాట నూక. తర్వాత ఇదేమో శనగపప్పు, తర్వాత ఇది పెసలు, తర్వాత ఇది బ్రౌన్ రైస్. ఇవి బ్రౌన్ రైస్ మొత్తం 11 kilos మాట. ఇవి ఒక 2 months వరకు వచ్చేస్తాయి, 11 kilos. తర్వాత ఇదేమో ఇడ్లీ రవ్వ అన్నమాట. ఇంకా ఉన్నాయా అన్నమాట. ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద షాపింగో. మొత్తం కారు వెనకాల ఉన్న క్యాబ్ వెనకాల మొత్తం పట్టేస్తుంది అన్నమాట. ఇవన్నీ చాలా కాస్ట్, ఎంత ఖర్చు పెట్టామో మీరు ఎక్స్పెక్ట్ చేయగలరా? దీనికి 15,000 ఖర్చు పెట్టాం మ్యాక్సిమం, అంటే 15+ అంత ఖర్చు పెట్టామన్నమాట. ఇంకా ఉన్నవి చాలావి చూపించలేదు, కొన్ని ఓపెన్ చేసేసారు పిల్లలు, అవి చూపించలేదు. ఇవన్నీ సర్దలేక నేను చాలా 1 day అలా వదిలేసిన తర్వాత 1 day కార్లు అలా వదిలేసి తర్వాత రోజు కొన్ని తీసి చేసాము. ఇంకా ఉన్నవి, అంత పెద్ద షాపింగ్ చేసామన్నమాట. ఎందుకంటే కరోనా వచ్చేస్తుంది కదా, అస్తమాటు వెళ్తే మంచిది కాదు కదా, ఒక 2-3 months వరకు మళ్ళీ డిమార్ట్కి వెళ్ళకూడదని. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే కామెంట్స్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.